कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट एंजॉय आवर मैचेस, एंजॉय विलेज फ्रेश बफेलो मिल्क टू। डाउनलोड द कंट्री डिलाइट ऐप। భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో బెలూచిస్తాన్ ఉద్యమం కూడా తీవ్రతరమైంది. క్వెటా నగరాన్ని బెలూచ్లు స్వాధీనం చేసుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. సో బెలూచిస్తాన్ ఒక ప్రత్యేక దేశంగా ఉండాలి అనేది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. సో ఇదే అదనుగా బెలూచిస్తాన్ ఒక ప్రత్యేక దేశంగా మారే అవకాశం ఉంటుందా? దాన్ని స్పెక్యులేట్ ఎట్లా చేస్తారు, అవకాశం ఉంటుందా అంటే నాకెలా తెలుసు, నేను ఊహాగానాలు చేయలేను. కానీ అది ఇష్యూ కాదు. సో బెలూచిస్తాన్ వారు సహజంగానే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీతో మన ఆర్మీ తలపడుతుంది. సహజంగానే పాక్ ఆర్మీతో తలబడుతున్న బెలూచి లిబరేషన్ ఆర్మీ దీన్ని అవకాశంగా తీసుకుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా శత్రువు ప్రత్యర్థి వీక్నెస్నే కదా ఎవరైనా ఎక్స్ప్లాయిట్ చేసేది. సో అందువల్ల వారు కరెక్ట్ టైంలో దీన్ని ఎక్స్ప్లాయిట్ చేశారు. ఇప్పుడు ఇండియా కాల్పులను ఆపడం వల్ల బాగా డిసప్పాయింట్ అయింది బెలూచీలు. కానీ వాళ్ళు ఆశించింది ఏంటంటే అటు నుంచి ఇండియా కొట్టుకొస్తే ఇటు నుంచి మేము కొట్టుకొస్తామని. బెలూచే కాదు, మీకు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్స్లో టెరికి తాలిబాన్ వాళ్ళకు కూడా అదే ఆశించారు. ఇండియా అటువైపు కొట్టుకొస్తే మేము ఇటువైపు నుంచి కొట్టుకొస్తాం, సంగతి తేలిపోతుంది వీటి సంగతి అనుకున్నారు. మనం కాల్పులు ఆపే వరకు వాళ్ళు పాపం కాస్త నీరసపడ్డారు. మంచి అవకాశం ఏంటంటే, ఎందుకంటే ఈ 1 వీక్లో దీనికి ఉదాహరణ ఏంటి అంటే, ఇప్పుడు భారత్ మనము 7th నుంచి స్టార్ట్ అయింది, 6th 7th నైట్ స్టార్ట్ అయింది. సో మీరు కంపేర్ చేస్తే ఈ 1 వీక్లో 71 దాడులు చేసింది బెలూచ్ లిబరేషన్ ఆర్మీ. 71 అటాక్స్ చేసింది పాకిస్తాన్ ఆర్మీ పైన. అంటే పాకిస్తాన్ ఆర్మీ పోస్టుల పైన 71 అటాక్స్ అంటే మామూలు విషయం కాదు. ఈ లాస్ట్ 1 ఇయర్లో 1000 మంది పాకిస్తాన్ సైనికులు చంపేశారు వాళ్ళు. మొన్న పాకిస్తాన్ ట్రైన్నే హైజాక్ చేశారు. కారణం ఏంటంటే బెలూచిస్తాన్ పాకిస్తాన్లో 44% భూభాగం, మామూలు విషయం కాదు. బెలూచిస్తాన్ విడిపోతే పాకిస్తాన్ 2 ముక్కలైనట్టే మరోసారి. 44% ఆఫ్ ద ల్యాండ్ ఏరియా. సో బెలూచిస్తాన్ లో చాలా మినరల్ రిచ్ ఏరియా, గోల్డ్, కాపర్, ఆయిల్, గ్యాస్ ఇవన్నీ ఉంటాయి. సో అందువల్ల అక్కడ వారు, కానీ అక్కడ స్కూళ్ళు ఉండవు, హాస్పిటల్ ఉండవు. విచిత్రం ఏంటంటే అంత మినరల్ రిచ్ ఏరియా. ఇప్పుడు ఆఫ్రికాలో అదే బాధ. ప్రజలేమో పేదలు, దేశమేమో చాలా సంపన్న ఖనిజ నిక్షేపాలను దేశం. కారణం ఏంటంటే ఆఫ్రికాను ఇతర దేశాలు దోచుకొని అక్కడ అంతర్యుద్ధాలను ప్రోత్సహించి దాన్ని నాశనం చేస్తూ ఉంటారు పాపం. అందుకే ఆఫ్రికాలో ఉన్నంత అత్యంత విలువైన ఖనిజ నిక్షేపాలను ఆఫ్రికాలో ఉంటాయి. గోల్డ్, కాపర్, కోబాల్ట్, లిథియం అన్నీ ఉంటాయి. కానీ అక్కడ ప్రజలు మాత్రం పాపం ఘోరమైన పేదరికంలో ఉంటారు. అలాగే బెలూచిస్తాన్ పరిస్థితి కూడా. బెలూచిస్తాన్ను పాకిస్తాన్ ఎక్స్ప్లాయిట్ చేస్తుందనడానికి ఉదాహరణే బంగారము, రాగి, గోల్డ్, కాపర్, ఆయిల్, గ్యాస్ లాంటి విలువైన ఖనిజ నిక్షేపాలున్న బెలూచిస్తాన్ ప్రాంతంలో స్కూల్ ఉండవు, హాస్పిటల్ ఉండవు, కానీ పాకిస్తాన్ మిలిటరీ అవుట్ పోస్టులు ఉంటాయి, చెక్ పోస్టులు ఉంటాయి. అంటే అలా బెలూచి ప్రజల్ని నిర్బంధానికి గురి చేసి పాకిస్తాన్ పంజాబీస్ నాయకత్వంలోని పాక్ ప్రభుత్వము, పాక్ ఆర్మీ ఒక రకంగా ఇంటర్నల్ కాలనీ లాగా బెలూచిస్తాన్ ట్రీట్ చేస్తున్నారు. సో అంతర్గత కాలనీ. బయటి దేశాలు మరో దేశాన్ని వలస దేశంగా మార్చుకొని దోచుకోవడం చూశాను. కానీ దేశంలోనే ఒక ప్రాంత ఆధిపత్యం కలిగిన ఆర్మీ అండ్ పొలిటికల్ లీడర్షిప్ మరో ప్రాంతాన్ని దోచుకోవడం అనేది పాకిస్తాన్లో చూస్తున్నాను. ఇట్ ఈస్ లైక్ అన్ ఇంటర్నల్ కొలనైజేషన్ బెలూచిస్తాన్. దానికి వ్యతిరేకంగా బెలూచి లిబరేషన్ ఆర్మీ నాయకత్వంలో తిరగబడుతున్నారు. తిరగబడడం వాళ్ళు పాకిస్తాన్ పైన కాదు, ఆఖరికి చైనీస్ పైన కూడా తిరగబడుతున్నారు. ఎందుకంటే ఈ బెలూచిస్తాన్ ప్రాంతంలో పెద్ద ఎత్తున చైనీస్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. చైనా ప్రాజెక్ట్ అన్న సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కూడా ఈ ప్రాంతంలో ఉంది. అందుకే ఇటీవల దాడుల్లో కనీసం 70 మంది చైనా ఇంజనీర్లు చనిపోయారు. ఇప్పుడు చైనా వాళ్ళు ఏమంటున్నారంటే పాక్ ఆర్మీ అక్కడ మా ఇన్వెస్ట్మెంట్లను, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కాపాడలేదు, చైనానే డైరెక్ట్గా ఆ భద్రత చూసుకుంటుంది అని కూడా చైనా వాళ్ళు పాకిస్తాన్కు ప్రతిపాదిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సో దాంతో చైనా వారు కూడా ఒక ఊబిలో కూరుకుపోతారు ఒకసారి అక్కడికి వెళ్తే. ఎందుకంటే బెలూచీలు పాకిస్తాన్ మీదే కాదు, చైనా పై కూడా తిరగబాటు చేస్తున్నారు.
సో మీరు అన్నట్లు ఇప్పుడు క్వెటా నగరానికి కూడా మేము విముక్తి చేస్తామని ప్రకటించారు. సో అందువల్ల ఈ ఇండియా పాక్ కాన్ఫ్రంటేషన్ మరికొన్ని రోజులు కనుక కొనసాగుంటుంటే బెలూచిస్తాన్ వాళ్ళు స్వాతంత్రం ప్రకటించుకుని ఆశ్చర్యపడాల్సిందేం లేదు. కానీ ఇవాళ కాకపోతే రేపైనా బెలూచిస్తాన్ పాకిస్తాన్ పైన తిరుగుబాటులో విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అన్లెస్ పాకిస్తాన్ ప్రభుత్వము మారి ఇకనైనా తమ దేశ ప్రజల్ని గౌరవంగా సమానంగా చూడడం అర్థమైతే. కానీ ప్రాబ్లం ఏంటంటే పాకిస్తాన్ సృష్టించుకుంటున్న ఒక మంటల్లో పాకిస్తాన్ కాలిపోతుంది. నిన్న ప్రైమ్ మినిస్టర్ కూడా అన్నాడు చూడండి, పాకిస్తాన్ తీవ్రవాదాన్ని సృష్టిస్తోంది, ఒకరోజు ఆ తీవ్రవాదమే పాకిస్తాన్ దహించి వేస్తుంది అని. అందువల్ల పాకిస్తాన్ సృష్టించుకున్న తీవ్రవాదము, పాకిస్తాన్ సృష్టించుకున్న మిలిటరీ రాజ్యము ఆఖరికి పాకిస్తాన్నే కన్జ్యూమ్ చేస్తుంది, సెల్ఫ్ కన్జ్యూమింగ్ అది. అందువల్ల పాకిస్తాన్ విల్ బి కన్జ్యూమ్డ్ ఇలాగే కొనసాగితే. బెలూచులే కాదు, మీకు పఠాన్లు తిరగబడుతున్నారు, బెలూచీలు తిరగబడుతున్నారు, సింధీలు తిరగబడుతున్నారు, ఇక మిగిలేదు పంజాబీలు ఒక్కరే మిగులుతారు అనుకుంటా. పాకిస్తాన్ ఆర్మీ పొలిటికల్ లీడర్షిప్ పంజాబ్ నుంచే వస్తుంది కనుక.